నమస్కారం. విజన్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలు. సివిల్ సర్వీసుకు ఎంపికై ఫీల్డ్ స్టడీ మరియు రీసెర్చ్ ప్రోగ్రాంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకు కేటాయించిన 10 మంది ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులు మంగళవారం భీమవరం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో టి రాహుల్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి క్షేత్రస్థాయిలో పలు విషయాలపై అవగాహన ఏర్పరచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా నైసర్గిక స్వరూపం, విస్తీర్ణం, మండలాలు, జనాభా, ప్రధాన పంటలు, వివిధ శాఖలలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డిని శిక్షణ అధికారులకు తెలియజేశారు. శిక్షణకు విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో పాటు క్షేత్రస్థాయి విషయాలపై పూర్తి అవగాహన ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడే ప్రజలకు మేలైన సర్వీసులను అందజేయగలుగుతామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి శిక్షణ అధికారులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం ఎస్ కళ్యాణి, పశ్చిమ గోదావరి జిల్లా బీసీ మహిళా విభాగ రెసిడెంట్ ఎస్ కల్పన ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అతిథులుగా జాతీయ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కోరపాటి కోటంరాజు, జాతీయ ఉపాధ్యక్షుడు చింతాడ శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు విచ్చేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ గంగారాంని నియమించి వారికి పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ సామాజికంగా, రాజకీయంగా, విద్యా, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో బీసీ కులాల వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మేము చేసే ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా కేంద్రంలో అనేక శాఖలు ఉన్నాయి, కానీ మరి దేశంలో 60% పైబడి ఉన్నటువంటి బీసీ కులాలకి ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది ఇది 70 కోట్ల బీసీలకి అవమానమే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సమావేశాలు ప్రధానమైనటువంటిది ఇప్పుడున్నటువంటి సమగ్ర కులగణన చేసి బీసీలు ఎంతమంది ఉన్నారు. బీహార్ రాష్ట్రంలో చేస్తే 63% ఉన్నట్టుగా పబ్లిసిటీ అయింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కూడా అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా 3 నెలల వ్యవధిలో చేయమంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి 1 నెలలోనే కంప్లీట్ చేస్తా ఒక కమిటీ వేశారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో వెంటనే కులగణన చేయడానికి ఒక కమిటీ వేసి వెంటనే జనాభా లెక్కలు తేల్చి బీసీలు ఎంత శాతం ఉన్నారో బహిర్గతం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ప్రధానంగా మా యొక్క సంఘానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా యువకుడు, విద్యావంతుడు, పారిశ్రామికవేత్త అయినటువంటి ఎన్ గంగారాం గారిని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ అందరి సమక్షంలో ఇప్పుడు ఆయన నియామక పత్రం అందజేస్తా ఉన్నారు. మహిళా వ్యవసాయ వ్యాపారవేత్తలకు అండగా నిలిచేందుకు గ్రామీణ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గ్రామీణ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై జిల్లాలో వివిధ చిన్న తరహా పరిశ్రమల వ్యవస్థాపకులను ప్రోత్సహించే దిశగా అందించే సాయంపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో షెడ్యూలు తెగలకు చెందిన యానాది, ఎరుకుల కుటుంబాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతు ఎంపిక చేసుకున్న మిల్లులో ధాన్యాన్ని అమ్ముకోవడానికి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో జేసీ ఛాంబర్ నందు జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై మేనేజర్ టి శివరాం ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా సహకార శాఖ అధికారి ఎం నాగరాజు, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, శివశంకర్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సామంతపూడి శ్రీరామరాజు, కార్యదర్శి కొత్త శ్రీనివాస్,
డిస్ట్రిక్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి గ్రామంలో మేజర్ డ్రైన్లలో కొన్ని సంవత్సరాలుగా పూడుకుపోయిన షెట్టును తొలగించే పనులను అత్తిలి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, కూటమి ప్రభుత్వ నాయకులు పరిశీలించారు. తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అత్తిలి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ పంచాయతీ సహకారంతో చేయుటకు చర్యలు చేపడుతున్నామని అత్తిలి గ్రామ కూటమి ప్రభుత్వ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గంటా విజేత నాగరాజు, అత్తిలి మండల టీడీపీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, అత్తిలి టౌన్ టీడీపీ అధ్యక్షులు పూతిరెడ్డి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, వార్డు మెంబర్లు శంకర సుబ్రహ్మణ్యం, కోరిపల్లి హరి మరియు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం నూతనంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, స్థానిక ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామం కూడా స్వచ్ఛంగా శుభ్రతగా ఉండాలని చెప్పేసి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజున అత్తిలి గ్రామంలో డ్రైనేజీలన్నీ కూడా మట్టానికి తీసి డ్రైనేజీ సౌకర్యం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా, గ్రామం అంతా పరిశుభ్రంగా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పంచాయతీ వారు పాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ రోడ్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి డ్రైనేజీలోని చెత్తనంతా కూడా బయటికి తీయడం మనం చూస్తున్నాం. ఈ విధంగా అత్తిలి గ్రామ అభివృద్ధి కోసం పంచాయతీ పాలకవర్గం మరియు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ గారు చేస్తున్న కృషికి మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా అభివృద్ధిని వేగవంతం చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. అత్తిలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కొమ్మర గ్రామంలో మంగళవారం ఉచిత దంతవైద్య శిబిరం భీమవరం విష్ణు డెంటల్ కాలేజీ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించారు. జిల్లా మానవతా హెల్త్ కన్వీనర్ కర్రి నరేంద్ర రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రజలు, నిరుపేదలు ఈ దంతవైద్య శిబిరంలో ఉచిత సేవలు ఉపయోగించుకుని దంతాలకు సంబంధించిన పరీక్షలు, మందులు, వైద్యం ఉచితంగా పొందవచ్చని అత్తిలి మండల అధ్యక్షులు ముదునూరి బాలకృష్ణరాజు అన్నారు. భీమవరం విష్ణు డెంటల్ కాలేజీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చైతన్య ఆధ్వర్యంలో వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు, మందులు పేషెంట్లకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అత్తిలి మండల మానవతా సంస్థ చైర్మన్ ఆనాల ఆదినారాయణరావు, మానవతా రీజియన్ చైర్మన్ బాణర్ శ్రీనివాసరావు, బోడపాటి సూర్యచంద్రరావు, తోట సుబ్బారావు, కొరిపరి హరి, కొక్కల వెంకటరామారావు, అల్లబాని అప్పారావు తదితర మానవతా సభ్యులు పాల్గొన్నారు. చూడండి బాలకృష్ణ గారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విష్ణు దంత కళాశాల భీమవరం వాళ్ళ సహకారంతో ఈరోజు కొమ్మర్లో దంత వైద్యశాల పరీక్షలు, పుచ్చుకున్న పళ్ళున్న కలగ ఉన్న పళ్ళుకి సిమెంట్ పెడతాం, అలాగే పళ్ళ క్లీనింగ్ ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ, కొమ్మర గ్రామ ప్రజలకు, పక్కన ఉన్న గ్రామాలకి ఉచితంగా ఇవాళ దంత వైద్యశాల నిర్వహించడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని పళ్ళు దంత సమస్యలు లేకుండా చూపించుకుని, అలాగే మాధవ సేవ అని మానవత స్వచ్ఛంద సంస్థ మన ఎన్ రామచంద్రారెడ్డి గారు నిర్వహించబడింది. వారి ఆధ్వర్యంలో మన అత్తిలి యూనిట్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నో కార్యక్రమాలు, మొన్న అత్తిల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఒక హౌస్కి, దానికి సహాయార్థం 10,000 మానవతా తరఫున ఆర్థిక సాయం అందించాం. వరదల బాధిత నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్కి 20,000 ఆర్మిల్లి రాధాకృష్ణ గారి చేతుల మీద చెక్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు, పేజర్లు అందించడం, ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించడం, శాంతి రథాలు, ఎవరైనా చనిపోయినా ఉన్న వాళ్ళకి ఉచిత శాంతి రథం ఏర్పాటు చేసి వాళ్ళని రాజమండ్రి కానీ లేదు
వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్లేస్లోకి తణుకంటే తణుకు ఏంటంటే తీసుకువెళ్తాం. అలాగే గ్రామంలో శ్మశాన వాటికలు దూరంగా ఉన్న ఊళ్ళోంచి వాళ్ళ శ్మశాన వాటికలు తీసుకెళ్తాం. ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అన్నిలో జరుగుతుంది. అత్తిలి మండలంలో ముఖ్యమైన దాతల వల్ల మనకి శాంతిరథం కూడా ఇవాళ ఈ మంత్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే దాని శాంతిరథం నిమిత్తం 6 లక్షలు కూడా మనకి ఈరోజు దాతలు సమకూర్చారు. ఆ దాతలు సమకూర్చుకుంటూ మనం కూడా ఈ మండలానికి ఈ శాంతిరథాన్ని కూడా ఒక నెలలో మనం ఏర్పాటు చేసుకుని ఆ కార్యక్రమాలు కూడా మనం అఖిల మండలానికి ఉపయోగించేలాగా మానవతాన్ని తెలియజేసుకుంటున్నాం. బాలికలు తమ హక్కులు బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని ఐసిడిఎస్ అత్తిలి సెక్టర్ సూపర్వైజర్ కె కుమారి అన్నారు. మంగళవారం అత్తిలి మండలం పాలి జడ్పీ ఉన్నత పాఠశాలలో చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ వీక్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆమె మాట్లాడారు. బాల్య వివాహ నిషేధ చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిహెచ్ విజయ సత్య, సిహెచ్ సత్యనారాయణ, కె స్వర్ణలత, వాణి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న R&B రహదారి మలుపు వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. బుల్లి తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయానికి ప్రతి శనివారం పరిసర గ్రామాల నుండి కాలినడకన ద్విచక్ర వాహనాలపై పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయం ఎదురుగా ఉన్న రోడ్డు వెంబడి భక్తులు తమ వాహనాలను పార్కింగ్ చేస్తుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు బస్సులు, ఆటోలపై రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఆలయం ఎదురుగా ఉన్న మలుపు వద్ద కొబ్బరికాయలు, అరటిపండ్లు, పూజా సామాగ్రి దుకాణాలు రోడ్డు మార్జిన్ వెంబడి ఏర్పాటు చేశారు. ఆ మలుపు వద్దే భక్తులు వేచి ఉండి ఆటోలు, బస్సులపై ప్రయాణిస్తుంటారు. దీంతో ఇక్కడ ప్రతి శనివారం ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. బస్సులు, ఆటోల కోసం ఈ మలుపు వద్ద భక్తులు వేచి ఉండటంతో ఒక్కోసారి వాహనాలు అదుపు తప్పి ప్రయాణికులపై దూసుకొచ్చే సందర్భాలు కూడా ఉన్నాయని ప్రజలు అంటున్నారు. ప్రమాదకరంగా ఉన్న ఈ మలుపు వద్ద రోడ్డు మధ్యలో వెంబడి ఉన్న దుకాణాలను వెనుకకు జరిపి ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రమాదాల బారిన పడకుండా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు. తణుకులోని హెచ్పి గ్యాస్ జిల్లా సేల్స్ ఆఫీసర్ కార్మిక వ్యతిరేక విధానాలు వలన కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ విమర్శించారు. మంగళవారం స్థానిక హెచ్పి గ్యాస్ సుబ్బారావు అండ్ కో కంపెనీ వద్ద సేల్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు వలన కార్మికులు ఉపాధి కోల్పోవడాన్ని నిరసిస్తూ ధర్నా సిఐటియు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం అంటూ కార్మికులు ఉపాధి దెబ్బతీస్తున్న సేల్స్ ఆఫీసర్ పైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో కార్మిక శాఖ గ్యాస్ ఆఫీసర్స్ చూడనట్లు వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. గ్యాస్ డెలివరీ బాయ్స్కి ప్రమాదం సంభవించిన పట్టించుకొని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గారా రంగారావు, ముత్యాలరావు, పద్మారావు, ప్రసాద్, పాపారావు, సింహాచలం, రవితేజ, శ్రీనివాస్, ఈశ్వరరావు, ధర్మారావు, సుగుణరావు పాల్గొన్నారు. తణుకు పట్టణంలో గల అర్బన్ హెల్త్ సెంటర్స్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి ఉమామహేశ్వరరావు సందర్శించి రికార్డ్స్ను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఓపీకి వచ్చే పేషెంట్స్ ఇంకా పెరగాలని, తద్వారా ప్రభుత్వం అందించే వైద్య ఆరోగ్య సేవలు పొందాలని, అందుకు అనుగుణంగా పేషెంట్స్ పట్ల సిబ్బంది వైఖరి బాగుండాలని చెప్పారు. తణుకు అర్బన్లో రికార్డ్స్ పరిశీలన ఆధారంగా ఫీవర్ కేసెస్ సాధారణ స్థాయి మాత్రమే ఉన్నాయని, ఇందులో టైఫాయిడ్ కేసులు, సాధారణ వైరల్ ఫీవర్లు ఉన్నాయని, చలిగాలులు ప్రారంభమైన నేపథ్యంలో జలుబు, ఫీవర్ కేసులు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కాసేపు విరామం.